సమూయేలుతో అంటాడు, నీ కొమ్మును తైలముతో నింపి బెత్లెహేమీయుడైన యెష్షయి ఇంటికి పో. ఎందుకు నాయన చెబుతా పో. ఇశ్రాయేలు మీద సౌలు తర్వాత రాజుగా నుండుటకు నేను ఒకని ఏర్పరచుకొని ఉన్నాను, వానిని చూపిస్తా పో అన్నాడు. పోయేటప్పుడే చెప్పొచ్చుగా, చివరి కొడుకాయా వాని మీద తైలం పోయని చెప్పలా, పొమ్మన్నాడు. ఇక్కడ సమూయేలుకు ట్విస్ట్, సమూయేలుకు ఒక ఎగ్జామ్ అది. ఎందుకంటే అంతకుముందు సౌలు ఎత్తు పొడుగు చూసి దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎంత పొడుగున్నాడు ఎంతలా ఉన్నాడని మురిసిపోయాడుగా. దాన్ని కూడా లక్ష్య పెట్టవద్దని నేర్పాలి ఇప్పుడు సమూయేలుకు. పో పంపించి పెద్ద కొడుకు ఎలియాబు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు అందరినీ యెష్షయి తీసుకొస్తుంటే, వీడు పెద్ద కొడుగా ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు, అండ్ సైనికుడు కూడా, వీడినే కోరుకొని ఉంటాడు దేవుడు అని లేకపోతే కూర్చో అని పక్క పంపించో అని నేను కోరుకోవాలా? అవునా? మరి ఎవరినాయనా రమ్మని, ఇంకా రమ్మను. నువ్వు ఎత్తులో పొడుగులు చూడవాకు, నరులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవాను నేను హృదయమును లక్ష్య పెట్టుదును. నా హృదయము ఎరిగిన హృదయం ఒకటి ఉందా, అది వచ్చింది లైన్లోకి, నువ్వు పిలు అంటే అందరూ అయిపోయారు. అందరూ అయిపోయారంటే ఇంకెవరయ్యా నువ్వు కోరుకున్నాడు? అడుగో యెష్షయిని అడుగు, యెష్షయి నీకు వీళ్ళే కుమారులా ఇంకనూ ఎవరన్నా ఉన్నారా? ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, కానీ వాడు చిన్నవాడు గొర్రెలు కాస్తున్నాడు. నీ కుమారులందరినీ నా ముందుకు రప్పించమని చెప్పలేదా? యెహోవా వీళ్ళని కోరుకోలేదయా, అతను పిలిపించాయా అన్నాడు. అప్పుడు కబురు పోయింది. ప్రవక్త వచ్చాడు, నాన్న పిలుస్తున్నాడు అనేసరి పరుగున వచ్చేసాడు. ఎందుకో ఏం సమస్య వచ్చిందో అని. వాళ్ళంత దూరంలో ఉన్నప్పుడు అదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, అదిగో నేను కోరుకొనిన వాడితాడే. దేవుడు కోరుకోవటం ఏంటంటే ఎంత అధిక్యత, ఎంత ధన్యత అది. ప్రభు బలను అందిస్తున్నావంటేమా, దేవుడు కోరుకోపోతే ఆ ప్లేట్ నీకు ఎట్టొచ్చిద్దిరా నీ చేతికి? ఒక పరిశుద్ధుడికి ఒక అన్నం వడ్డించే ఒక ప్లేట్ నువ్వు అందించే స్థాయి నీకు ఉందంటే, దేవుడు నీకు అవకాశం నిన్ను అందుకు కోరుకోకపోతే ఒక పరిశుద్ధుడికి ఉపచారం చేసే ఛాన్స్ నీకు ఎక్కడొచ్చుద్దమ్మా? చిన్నదే కానీ పెద్దదే కానీ ఏదైనా ఒక పరిచర్య నీకు దక్కిందంటే నా తండ్రి అందుకోసం నిన్ను కోరుకున్నాడు, కోరుకుని ఏర్పరచుకున్నాడు. లేదా ఎట్లా వస్తుంది నీకు? అదే నాకు ఇప్పటికీ కూర్చొని అప్పుడప్పుడు అలా ఎట్లా కోరుకుంటావు నాయన? నువ్వు కోరటం ఏంది నాయన? అసలు ఆకాశ మహాకాశాలను సృజించిన నువ్వెక్కడ? మట్టి పురుగులో మేమెక్కడ? మమ్మల్ని కోరుకోవటం ఏందయ్యా నువ్వు?